హరే కృష్ణ. సనాతన ధర్మానికి అన్యమైనటువంటి మత విధానాలు ఏవైతున్నాయో వాటిలో మనిషికి తప్ప ఇతర జీవరాశులకు ఆత్మ లేదని వాళ్ళు వాదిస్తారు. ఇది చాలా అసంబద్ధమైనటువంటి వాదన. మన వైదిక శాస్త్రాలను అనుసరించి 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల రకాల జీవరాశులు కూడా ఆత్మను కలిగి ఉన్నాయి. అసలు జీవము అంటే ఆత్మ లేకుండా జీవం అనేది ఉండదు. ఆత్మ యొక్క లక్షణం చైతన్యం. చైతన్యం అంటే కదలిక. ఎక్కడెక్కడైతే మనకి చైతన్యం అనేది కనిపిస్తుందో అక్కడ ఆత్మ ఉందని మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు 84 లక్షల జీవరాశుల్లో స్థావరాణి 1,20,000 అని చెప్పబడింది. స్థావరాణి అంటే కదలనివి 20 లక్షల రకాలు ఉన్నాయట. మరి ఇవి కదలవు అని చెప్పబడ్డాయి. ఈ స్థావరాలు అంటే అందులో పర్వతాలు కూడా వస్తాయి, చెట్లు, మొక్కలు, గడ్డి, గాదం ఇవన్నీ కూడా. ఈ స్థావరాల యొక్క చైతన్యం అనేది చాలా తక్కువగా వ్యక్తమవుతూ ఉంటుంది. ముఖ్యంగా మొక్కల్లో మనం చూస్తే, మనం మొక్క నుండి ఒక కొమ్మని నరికినా లేదా దాని యొక్క ఆకులు తెంపినా, దాని యొక్క పండ్లు మనం తీసుకున్నా అది వెంటనే స్పందించదు. కానీ వాటికి చైతన్యం అనేది ఉంది. శాస్త్రాల్లో మనకి ఈ విషయం ఇప్పుడు చెప్పబడింది. జగదీష్ చంద్రబోస్ అనేటువంటి ఒక సైంటిస్ట్ కూడా అతడు మొక్కలలో జీవం ఉంది అనేటువంటి విషయాన్ని మొదటిసారిగా పాశ్చాత్య ప్రపంచానికి తెలియజేశాడు. కానీ ఇది అనాదిగా మన శాస్త్రాల్లో ఉన్న విషయమే. ఉదాహరణకి ఇక్కడ చూడండి, టచ్ మీ నాట్ అని చెప్పి అంటారు. ఈ మొక్కని మనం దీన్ని ముట్టుకున్నట్లయితే చూడండి, వెంటనే అదేం చేస్తుంది, మనం దేన్ని ముట్టుకుంటే అది వెంటనే అది మూసుకోవడం మాత్రమే కాకుండా దాని యొక్క మండ కూడా ఏదైతే ఉందో అది వెంటనే అది మూసుకుపోతుంది. మనం చూసాం. మరి చాలా స్పష్టంగా మనకి కదలిక కనిపిస్తుంది. కదలిక ఉంది అంటే అందులో జీవం ఉన్నట్టు. జీవం అనేది చైతన్యం యొక్క లక్షణం. చైతన్యం అనేది ఆత్మ యొక్క లక్షణం. ఆత్మ ఉంటేనే ఒక జీవిలో కదలిక, చైతన్యం అనేది కనిపిస్తాయి. ఇది చాలా చిన్న విషయం. ఇంగిత జ్ఞానం ఉన్న వారికి అందరికీ అర్థమయ్యేది. కానీ దురదృష్టవశాత్తు సనాతన ధర్మానికి అన్యమైనటువంటి ఇతర మత విధానాల్లో, ముఖ్యంగా భారతదేశం వెలుపల పుట్టినటువంటి మత విధానాల్లో వాళ్ళు కేవలం మనిషికి తప్ప వేరే ఏ జీవజాతులను ఆత్మ లేదని వాదిస్తారు. కానీ ఇక్కడ మనం చిన్న ఉదాహరణ ద్వారా మనం చూసాం ఏ విధంగా. ఇక్కడ చూడండి, ఈ టచ్ మీ నాట్ అనేటువంటి మొక్క, దాన్ని ముట్టుకున్నట్లయితే వెంటనే అది మూసుకుపోతుంది. మరి ఇది మనకు సూచిస్తుంది ఇది స్థావరం మొక్క అయినప్పటికీ దానిలో ఉన్నటువంటి చైతన్యం చాలా జడంగా ఉన్నప్పటికీ కూడా అందులో కదలిక కనిపిస్తుంది. మరి ఏ విధంగా మూర్ఖంగా మనిషికి తప్ప వేరే జీవజాతుల్లో ఆత్మ లేదని వాదిస్తారు. అందుకే ఆత్మ గురించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవాలంటే భగవద్గీత యథాతథం చదవండి. భగవద్గీతలో ముఖ్యంగా 2వ అధ్యాయంలో, అలాగే 13వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో ఆత్మ గురించినటువంటి అనేక విషయాలు తెలియజేయబడ్డాయి. వ్యక్తి ఏ మతస్థుడైనప్పటికీ కూడా భగవద్గీతను చదవడం ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకోగలరు. కాబట్టి వెంటనే భగవద్గీత చదవండి. హరే కృష్ణ.